హాయ్ అండి అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి 1 వీక్ అయితే అవుతుందండి తీసి. ఇక్కడ మేము వెళ్ళేదైతే అమజూరు అనే విలేజ్ అండి. నాకైతే విలేజ్ చాలా బాగా నచ్చింది. మా అత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళ తోటికోడలు అయితే ప్రెగ్నెంట్ అండి. తనకి స్వీట్ ఇవ్వడం కోసం అయితే మేము అందరం కలిసి ఇక్కడ అమజూరు విలేజ్కి అయితే వచ్చామండి. ఇది వచ్చి కే గంగవరం మండలం అంటండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను. హౌస్ అయితే చాలా బాగుందండి వాళ్ళది. వర్షాల వల్ల మొక్కలు అవన్నీ బాగా పెరిగిపోయండి. అందుకని మొత్తం అంతా కొట్టేస్తున్నారనమాట. ఇక్కడ నేనైతే హౌస్ చూడగానే నాకైతే వీడియో తీయాలనిపించిందండి. చాలా బాగుంది కదా. పాతకాలం ఇల్లులు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందులోని మండువలోగులు అంటే ఇంకా ఇష్టం అండి. ఈ ఇల్లు కట్టి 103 సంవత్సరాలు అయితే అవుతుందంటండి. ఇక్కడ గడప మీద అయితే రాసేది చూసారా, 1921లో అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. ఇప్పటికీ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా అయితే ఉందండి. ఇప్పటి రోజుల్లో కూడా ఇలాంటి హౌసెస్లో ఎవరైనా స్టే చేస్తున్నారా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే చూడగానే అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం ఇల్లంతా చుట్టూరా రూమ్స్ ఉన్నట్టయితే ఉందండి. ఇటు 3 రూమ్లు, ఇటు 3 రూమ్లు, అటు ఒకటి, వెనకాల ఒకటి, మొత్తం 8 రూమ్లు అయితే ఉన్నాయండి. బాల్కనీస్ కూడా ఉన్నాయి వాటికి అటాచ్డ్. చాలా బాగుంది. ఇక్కడ కొన్ని రూమ్స్ అయితే ఇలా లాక్ చేసి అయితే ఉన్నాయండి. కొన్ని రూమ్స్లో మాత్రమే వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళైతే ఒక 3 రూమ్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే వీళ్ళు ఉండేది 3 మెంబర్స్ అనమాట. ఇక్కడ చూడండి స్విచ్లు అయితే ఎంత బాగున్నాయో కదా. నేను చిన్నప్పుడు అయితే మా అత్త వాళ్ళ ఇంట్లో చూశాను ఇలాంటి స్విచ్లు. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం. అలాగే చుట్టూ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదైతే బాత్రూమ్ అంటండి. చూడండి బాత్రూమ్ కూడా ఇంత పెద్ద డోరు. అప్పటి రోజుల్లో ఇలా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే కట్టుకునేవారంట. ఈ వెనకాల సైడ్ వచ్చేసి బాల్కనీ అనుకుంటాండి ఇది, లేదంటే బాత్రూమ్ పక్కనే ఉంది కాబట్టి డ్రెస్సింగ్ ఏరియా అనే అనుకోవచ్చు. తర్వాత అయితే ఇలాగా మండువా దగ్గరికి వచ్చి అలా ఫొటోస్ అయితే దిగామండి. మేము అక్కడ ఉన్నంతసేపు వాన పడితే బాగుండు అనేసి అయితే అనుకున్నామండి. కాకపోతే వర్షం అయితే పడలేదు. క్లైమేట్ అయితే మారింది. వర్షం పడుతుందేమో అనుకున్నాం. అలా పడుంటే ఇంకా బాగుండేది. ఇంటి వెనకాల వైపుకి వస్తే మొత్తం అయితే ఇంత ఓపెన్ ఏరియా అయితే ఉందండి. చాలా పెద్దది స్పేస్ అనేది. అక్కడ అయితే బట్టలు అవి ఆరేసుకోవడానికి, అలాగే మోటార్కి అవి కనెక్షన్ అవి ఇచ్చుకున్నారు వెనకాల. మొత్తం ఇక్కడ అందరి ఇల్లులు కూడా అలాగే ఉంటాయంటండి మ్యాక్సిమం. తర్వాత అయితే వీళ్ళు ఉండే రూమ్ అయితే చూపిస్తున్నాను. ముందు వంటగది ముందుకైతే డైనింగ్ ఉందండి. తర్వాత అయితే వంటగది. నెక్స్ట్ అయితే ఇంకా బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఈ అమ్మాయినండి ప్రసన్న. తనకైతే సేఫ్ డెలివరీ అవ్వాలని అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి. ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతుంటే ఇక్కడ క్లైమేట్ అయితే ఒక్కసారిగా అయితే చేంజ్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కదా. వర్షం కూడా పడుతుందని అయితే చూసామండి. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ టైంలో అయితే ఇలా పొలాల్లో అది వీడియోస్ అవి తీసుకుంటే భలే ఉంటుంది కదా. మీలో ఎంతమంది ఇలా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తారో అనేది కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం కూడాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.